పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా చూశాను, దగ్గర నుంచి చూశాను. సేమ్ చరణ్ సార్ని కూడా దగ్గర నుంచి చూశాను. బట్ ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాణం అంటారు కదా, సేమ్ అండి. ఇద్దరు చాలా 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 మంచి వ్యక్తి. పవర్ స్టార్ పవర్ సూపర్. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. చూడప్పా సిద్ధప్ప, నేను సింహంలో అంటాడిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. కళ్యాణ్ బాబాయ్. ఇంట్రోవర్ట్. చందన. వాడు అదే కేటగిరీ. వాడు బాబాయ్ లాగానే. పవర్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? మెగా పవర్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? మా బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ అందరికీ, మీ అందరికీ చాలా సినిమాలు తీసుకురాని బాబాయ్ త్వరగా చేస్తున్నారు. డెఫినెట్గా త్వరగా ఇంకో సినిమా వస్తుంది, నిన్నే స్టార్ట్ అయింది. ఐ హోప్ దట్ ఎంటర్టైన్స్ యూ ఆల్. బికాస్ యూత్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది. స్టూడెంట్స్ వస్తారు, స్కూల్ పిల్లలు వస్తారు, వర్కింగ్ క్లాస్ చాలామంది, ఆయన అన్ని సెక్షన్స్ ఆఫ్ ఇది వస్తారు. దానిలో చాలా ఎనర్జెటిక్ పీపుల్. ఆయన పేరు చెప్తేనే ఏ అంటారు, ఏ ఫంక్షన్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఇంకెక్కడున్నా ఆ పేరు వింటే వాళ్ళకి అదొక అరుపరుస్తారు, వాళ్ళకి అలా ఆనందం. అలాంటి క్రౌడ్లో చూస్తున్నప్పుడు అంత ఎనర్జీ ఉన్న క్రౌడ్, అందులో ఒక అభిమానం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, చాలా వెరితనం ఉంటుంది, కేకలు ఉంటుంది, గుళ్ళు కోసి ఇచ్చేసే అభిమానం ఉంటుంది, ఇన్నిటి మీద అరుపు ఉంటుంది. అలాంటి ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ మళ్ళీ ఏమని చెప్తారంటే ప్లేస్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్, ఎక్కడ పడింది ఆ క్యారెక్టర్, ఆ స్థలాన్ని బట్టి, ఆ స్థానాన్ని బట్టి కూడా మనకి దాని విలువ మరింత పెరిగిపోతుంది. అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా, అదే దట్ ఈస్ ద లక్కీయెస్ట్ పార్ట్. నాకు ఆ డైరెక్టర్ గారు అద్భుతం. నేను చాలా బాగా మంచి మంచి దర్శకులు మన తెలుగులో అద్భుతమైన గొప్ప దర్శకులతో పనిచేస్తాను. ఆ డాలీ గారితో ఫస్ట్ టైం ఏమి దర్శకులు, నార్త్ ఇండియన్ ఫ్రేమింగ్ చేస్తే అసలు ఆ ఫ్రేమింగ్ అండ్ క్లారిటీ ఉంటుంది. ఫ్రేమ్లో హడావిడి జర్కినెస్ ఉండదు, కూల్గా ఉంటారు, ఎనర్జీ ఉంటుంది, ఒక స్టాండ్ ఉంటుంది, రిచ్నెస్ అని చెప్పడంలో చాలా క్లారిటీ ఉంది. నేను ఏదైనా కొండ మీద ఒక 2 చేసేసరికి వెంటనే వచ్చాను, మానిటర్లో అబ్జర్వ్ చేస్తున్నాను. సార్ ఇందాక మీరు ఏదో జెస్చర్ అది బాగుంది, అది పెట్టండి సార్. సో హీఈస్ ఆల్వేస్ రెడీ టు గ్రాప్ దట్. అది చెప్పేసి డైలాగ్ రాసి చెప్పాను కదా, ఆయన స్పేస్ ఇస్తారు. గాడ్ ఈజ్ ఇన్ ఫైనాలిటీస్ రమేష్ గారు. మనం ఎంతో రాస్తాం, ఎంతో ఊహిస్తాం, కానీ ఆ చిన్న ఇప్పుడు ఈ పాత్ర ఉంది, ఈ నరసప్ప పాత్ర, దానికి మీరు ఎంత బాగుందంటే ఆ పాత్రకి చిన్న చీర కట్టేశారు, జడేసేసారు, పూలు పెట్టేశారు, ఇక్కడ రింగులు తగిలించేస్తున్నారు, బొట్టు పెట్టి ముద్దుగా దాన్ని తయారు చేసేస్తున్నారు. దేవుడు అక్కడే ఉన్నాడని నేను చెప్తానండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.